వెంకటేశ్వర స్వామికి నేను ముడుపు ఎలా కట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కొత్తది తెల్ల వస్త్రం ఒకటి తీసుకొని దాన్ని పసుపు, గంధం, పచ్చకర్పూరం వేసిన నీళ్ళల్లో ముంచండి. ఓ 2 నిమిషాలు అలాగే ఉంచితే అది బాగా పసుపు పట్టేసుకుంటది. ఆ తర్వాత ఆ క్లాత్ ని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టేసేయాలి. వెంకటేశ్వర స్వామికి నమ్మకంతో ముడుపు కట్టుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. మన మనసులో 1% అనుమానం ఉన్నా మనం అనుకున్నది జరుగుతుందో లేదో, ఆయన చేస్తాడో లేదో అని అనుకుంటే మాత్రం జరగదు. నీదే భారం నువ్వే చూసుకోవాలి. జరిగితే నువ్వే చేసావు అనుకుంటాను, జరగకపోయినా నా మంచికే చేసావు అనుకుంటాననే నమ్మకంతో కట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. నేను ఇది 2 times ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది 3వసారి నేను స్వామివారికి ముడుపు కట్టుకోవడం. ఇప్పుడు కూడా ఒక మంచి విషయం మొదలు పెట్టాము. అది ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్సెస్ అవ్వాలి అని స్వామివారికి ముడుపు కట్టుకుంటున్నా. క్లాత్ చక్కగా ఆరిన తర్వాత మధ్యలో అలాగే 4 మూలల కుంకుమ బొట్లు పెట్టేసుకొని తర్వాత ఇందులో మొదటగా అక్షంతలు వేసుకొని ఆ తర్వాత కొంచెం తులసి దళము, 7 ఖర్జూరాలు, 7 యాలుకలు, 7 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం పొడి, జవ్వాదు పౌడర్ అనే ఐడియా ఉంటది మీకు, అది కొంచెం వేసుకోవాలి. అది వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, పచ్చకర్పూరం వేసుకున్నాం కాబట్టి. అలాగే మన శక్తి మేరకు డబ్బులు, అది 11 రూపాయల దగ్గర నుంచి 116, 1116 అలా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మన కోరిక ఏంటో స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టేసుకోవడమే. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ ముడుపు కట్టుకున్న తర్వాత తిరుపతి వెళ్లి స్వామివారి హుండీలోనే వేసి రావాలా? ఇది ఒక పెద్ద డౌట్. నాకు తెలిసి అలా ఏ ఉండదండి. మనం ముడుపు కట్టుకునేటప్పుడే అనుకోవాలి తిరుపతి వచ్చి వేస్తామనో లేదంటే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వేస్తామనో అని మనం అనుకోవాలి. దాని ప్రకారం మన కోరిక నెరవేరిన తర్వాత ఆయన ముడుపు ఆయనకి చెల్లించి రావడమే. ముడుపు కట్టుకున్న రోజు స్వామివారి ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత స్వామివారి పటం వెనక పెట్టేసుకోవచ్చు మనం ముడుపు. నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా ఈ రోజు. అలా అని అన్ని చెప్తానని కాదండి, మీరు అడిగింది కనుక నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తా.